దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మరలా ఈ ఉదయకాలమున ప్రభు సాన్నిధ్యములోనికి మనం రావడానికి ప్రభు ఎంతగానో కృప చూపి ఉన్నారు. అందును బట్టి దేవుని నామమునకే ఘనత, మహిమ, ప్రభావములు కలుగును గాక. అందరూ బాగున్నారా? మీరందరూ బాగున్నారని నేను కూడా బాగున్నాను. ఈ ఉదయకాలమున ప్రభు ముందుకు రావడానికి ప్రభు ఎంతగానో మనకు సహాయం చేసి ఉన్నారు. ఈ ఉదయకాలము దేవుని యొక్క వాగ్దానము 2వ దినవృత్తాంతములు 25వ అధ్యాయము 9వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇంతకంటే అధికముగా ఆయన నీకు చేయగలడు అనే వాగ్దానం. ప్రియుల, ఏంటి ఇంతకంటే అధికముగా అనే వాగ్దానం అంటే, అమజ్యా యొక్క పరిపాలనలో జరుగుతున్న విషయాలను గురించి చాలా తేటతెల్లంగా ప్రభు మాట్లాడుతూ వస్తున్నాడు. అమజ్యా చిన్న వయసులోనే, మరి 20 ఏళ్లలోనే రాజును కాగలిగాడు. 29 ఏళ్ళు దేవుని యొక్క పరిపాలన చేసి మరి దేవుని చిత్తాన్ని నెరవేరుతూ వచ్చాడు. కానీ దేవుని దృష్టిలో దేవుని హృదయము అతన్ని అనుసరించినందువలన అనేకమైన అపజయాలు కూడా చవిచూచినట్లుగా చూస్తూ ఉన్నాం. ఇతని గురించి, ఇతని వృత్తాంతం గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే చాలా అద్భుతంగా రాయబడింది. అమజ్యా ఏలన ఆరంభించినప్పుడు 20 ఏండ్ల గలవాడు. 29 సంవత్సరములు యెరూషలేమును ఏలెను. అతని తల్లి యెరూషలేము కాపస్తురాలు, ఆమె పేరు యెహోదాను. అతడు యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించను గాని హృదయముతో ఆయనను అనుసరింపలేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క వాక్యము, దేవుడిచ్చిన భాగ్యము, దేవుడిచ్చిన అధికారము, దేవుడు అతనిని దీవించిన విధానం చాలా గొప్పది. కానీ దేవుని అనుసరింపనందున, దేవుని చిత్తమును మరి జరిగించలేకపోయినందున దేవుడు ఎంతగానో మరి నిజంగా తన హృదయంలో నొచ్చుకున్నట్లుగా ఈ భాగములో మనం చూస్తూ ఉన్నాం. ప్రియుల, దేవుడు నిజంగా ఆయన సన్నిధిని అనుసరించే వారిని, ఆయన చిత్తమును జరిగించే వారిని, ఆయన ఉద్దేశాలను నెరవేర్చే వారిని ఆయన ఎంతో నమ్మకంగా, క్రమంగా ఆయన పైకి తీసుకొని వచ్చే దేవుడు. అందుకే ఇక్కడ దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ భాగం అంతట్లో కూడా మరి అమజ్యా సైన్యమును గురించి, అమజ్యా యొక్క జీవితాన్ని గురించి, నిజంగా దేవుని సన్నిధిలో తన హృదయం దైవ చిత్తానుసారంగా జీవించలేని విధానాన్ని బట్టి అపజయాలు చవి చూసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ఈ ఉదయకాలమున దేవుని సంఘమా, దేవుని ప్రజలారా, దేవుని యొక్క మాట వినుటలో, దేవునికి లోబడే విషయంలో, దేవుని చిత్తము జరిగించే వారి విషయంలో ఎవరైనా సరే, వారు రాజులు కానీ, అధికారులు కానీ, ప్రధానులు కానీ, నిజంగా యాజకులు కానీ, సువార్తికులు కానీ, విశ్వాసులు కానీ, ఎనీవన్ ఎవరైనా సరే ప్రభు మాట వినేవారంటే ప్రభుకి ఎంతో ఇష్టము. వారి పక్షాన దేవుడు ఏమి చేయడానికి కూడా వెనకాడు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. కనుక ఈ ఉదయకాలమున, ఈ దినమంతా కూడా మనం దేవుని యొక్క వాగ్దానాన్ని అనుసరించి, దేవుని వాగ్దానాన్ని ఎత్తిపట్టి, ఆ దేవునికి అతడిచ్చిన దానికంటే 2 నేను నీకు ఇస్తానని దేవుని యొక్క వాగ్దానం. ప్రియులారా, చాలాసార్లు నేను చేశాను అనుకుంటారు, నాది అనుకుంటారు. అందుకే దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని వచనములో ఈ భాగాన్ని మనం గమనించినట్లయితే ప్రియులారా, చాలా చక్కగా ఈ మాటలు దేవుని సందులో వ్రాయబడిన విధానాన్ని మనం చూస్తూ వస్తున్నాం. నేను దేవునికి ఇచ్చిన దానికంటే 2 అధికముగా ఆయన నీకు ఇచ్చే దేవుడని మనం చూస్తూ ఉన్నాం. నిజంగా ఆయన పిలిచినవాడు, ఆయన పోషించేవాడు, ఆయన సంరక్షించేవాడు. నిజంగా ఎప్పుడైతే హృదయపూర్వకంగా ఆయనను మనం అనుసరింపలేమో అప్పుడు ప్రియులారా, నిజంగా అనేకమైన శ్రమల గుండా వెళ్లాల్సిన పరిస్థితి మనకు కలుగుతుందనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక్కడ అమజ్య విషయంలో అదే ఆయన పరిపాలన, ఆయన సైన్యము, ఆయన నడిచిన విధానమును దేవునికి ప్రియులారా ప్రియమైనదిగా లేనట్లుగా మనం చూస్తున్నాం. అతి కొద్ది కాలంలోనే ఆయన నిజంగా రాజ్యము దిగిపోయినట్లుగా మరి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభు మాట వినేవారు, ప్రభు చిత్తాన్ని జరిగించేవారు, ప్రభు వాగ్దాన ప్రకారంగా నడిచేవారు, నిరంతరము నిలిచిన వారిగా అనేక సంవత్సరాలు
పరిపాలన చేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. కనుక దేవుడు మనకిచ్చినటువంటి రక్షణను భయముతోనూ వణుకుతోనూ కొనసాగించుకుంటూ ప్రభు వాగ్దానాన్ని మనం ఎత్తిపెట్టి రెండింతల ఆశీర్వాదం కొరకు మనందరం కూడా ఎదురు చూద్దాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మా దేవ, ఇదిగో ఆ మధ్య యొక్క పరిపాలన గురించి, ఆ మధ్య యొక్క సైన్యమును గురించి, తనకిచ్చిన దానికంటే రెండంతలు ఇస్తానని నీ వాగ్దానమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయా, ఈ ఉదయకాలమున నీ మాటలు నమ్మదగినవి, నీ మాటలు మనుషులను పోషించే, నీ మాటలు మనుషుల్ని హెచ్చించే ప్రభు, నీకు స్తోత్రాలు. అయా, నిజముగా ఎవరైతే నీ హృదయానుసారంగా అనుసరింపనందువలన ప్రభువా ఎక్కువ సంవత్సరాలు రాజ్యాన్ని ఏలలేకపోయాడని చూస్తా ఉన్నాం. నీ చిత్తాన్ని గ్రహించి నీ ఉద్దేశాలు తెలుసుకొని నీకు నమ్మకంగా జీవించే కృప ఈ ఉదయకాలను మా అందరికి దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలపు వాగ్దానం మీరు ఎత్తిపట్టి ప్రార్థిస్తూ ఇతరులకు షేర్ చేసి వారు కూడా దీవెన పొందే విధంగా చేయాలని మనవి చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్.